గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నెక్స్ట్ చాప్టర్లకు వెళ్తున్నాం అనమాట. దీనికన్నా ముందు మనకి నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఫస్ట్ ఎల్సిఎం చూసుకుందామండి. ఎల్సిఎం అంటే ఏం లేదండి, లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. ఇలా ఒక 4 టైప్స్ అయితే ఉన్నాయి మీకు. నేను ఆ 4 టైప్స్తో పాటు ఈజీగా షార్ట్ కట్లో ఒక మెథడ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నార్మల్ మెథడ్ చూసుకుందాం, తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసుకుందాం, తర్వాత లాంగ్ డివిజన్ మెథడ్ చూసుకుందాం, దాని తర్వాత షార్ట్ కట్ మెథడ్ అనేది చూసుకుందాం అండి. సో మీరు ఈ 4 మెథడ్ల మీద కొద్దిగా అవగాహన ఉన్నదనుకోండి, ఈ 4 మెథడ్ల మీద మీకు సో ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో నార్మల్ మెథడ్ అండి. ఫస్ట్ నార్మల్ మెథడ్ చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ ఇచ్చిండు. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో నార్మల్ మెథడ్లో నేను మీకు చెప్తా ఈజీగా. ఫైండ్ ఎల్సిఎం ఫర్ 2, 4, 8, 6 అనమాట. సో ఇక్కడ 2 ఒక మల్టిపుల్స్ రాసుకోవాలి మనం. 2, 4, 8 సారీ అండి 6, 8, 10, 12, 14, 16 అట్లా సో ఆన్ అనమాట. ఇప్పుడు 4 యొక్క మల్టిపుల్స్ రాసుకుందాం మనం. 4, 8, 12, 16, 20, 24, 28. సో ఇట్లా ఇప్పుడు 8 యొక్క మల్టిపుల్స్ రాసుకుందాం. 8, 16, 24, 32 ఇట్లా. 6 యొక్క మల్టిపుల్స్ రాసుకుందాం మనం. 12, 18, 24, 30. సో ఈ 4 ఇట్లలో మనకు కామన్ ఉన్నది ఏంటండి? కామన్ ఏముంది? 4 ఉందా, 6 ఉందా? లేదు. ఈ రెండిట్లలో 16 కామన్ ఉందండి. ఇలా 24 కామన్ ఉంది, 24 కామన్ ఉంది, 24 కామన్ ఉంది. అంటే ఇంక ఇట్లా మనం పోతాం. ఇట్లా పోయిన తర్వాత సో ఆన్ తర్వాత 20, 22, 24, 26. సో ఇలా మనకి 24 కామన్ ఉంది, 24 కామన్ ఉంది, 24 కామన్ ఉంది, 24 కామన్ ఉంది. సో ఈ నెంబర్కి ఎల్సిఎం వచ్చేసి 24 అండి. ఇది నార్మల్ మెథడ్లో మనం చేసుకున్నట్టయితే ఎల్సిఎం వచ్చేసి 24 అనమాట. సో నేను ఇప్పుడు మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా చెప్తా. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసుకున్నట్టయితే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏం లేదండి, మనం చిన్నప్పుడు మన 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ నుంచి మనం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది చాలా ఈజీ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 8, 12, 6, 4 అని చెప్పేసి ఉన్నదండి. సో దీన్ని మనం చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ 8కి చేయాలి. 2 4 8, 2 2 2 1. తర్వాత ఇక్కడ మనం ఇది రాసుకోవాలి. ఈ 2 ఎన్నిసార్లు వచ్చిందండి? 1 2 3. సో 2 to the power of 3 అంటే 2 cube. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం 12కి చేయాలి. 2 6, 2 3, 3 1. తర్వాత వచ్చేసి 6కి చేయాలి. ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ ఎంత? 2 square ఇంటూ 3 to the power of ఎంత? 3 ఒకటే ఉందిగా, 3 to the power of 1 అన్నట్టు. ఏం లేదు కాబట్టి 3 to the power of 1 అన్నట్టు. 2 3 6, 3 1. సో ఇక్కడ 2 into 3. తర్వాత 4 వేసుకున్నట్టయితే 2 2, 2 1. ఇక్కడ 2 square అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం లేదు కాబట్టి వీటి యొక్క పవర్స్ 1 అనమాట. సో ఇక్కడ మనకి ఈ వీటిలలో మొత్తంలో ఫస్ట్ 2కి చూద్దాం. 2కి హైయెస్ట్ పవర్ ఏముందండి మనకి? ఇక్కడ 3 ఉంది. సో 2 to the power of 3 ఇంటూ తర్వాత ఏముంది? తర్వాత నెంబర్ 3 ఉంది. సో ఇక్కడ అన్నిట్లలో 3కి హైయెస్ట్ పవర్ ఏముందండి? 1 ఉంది. 3 power of 1. సో సాల్వ్ చేయండి. 2 to the power of 3 అంటే 2 3 6 కాదండి. 2 to the power of 3 అంటే 2 3 6 కాదు. 2 into 2 into 2. పవర్లో ఎంతైతే నెంబర్ ఉంటుందో అన్నిసార్లు మనం ఆ నెంబర్ని మల్టిప్లై చేయాలన్నమాట. సో అది వచ్చేసి 2 to the power of 3 అనమాట. సో 2 to the power of 3 రాసుకున్నాం. 2 2 4, 4 2 8. సో 8 ఇంటూ ఈ 3 రాసుకున్నాం.
ఈజ్ ఈక్వల్ టు ఎంత 24. 8 3 24. సో దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 24 అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 12, 8, 15. సో ఇది కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. 12, 2 6 12, 2 3 6, 3 1. సో దీన్ని మనం పవర్లలో రాసుకుందాం. 2 to the power of 2 into 3 to the power of 1. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 8. ఈ 8ని మనం రాసుకుందాం. 2 to the power of 4, 2 4 8, 2 2 2 1. సో 1 2 3, 2 to the power of 3. సో నెక్స్ట్ వచ్చేసి 15 రాసుకుందాం. 3 5 15, 5 1. సో ఇక్కడ మనకు వచ్చేసి 3 to the power of 1 into 5 to the power of 1. సో ఇందులో ఫస్ట్ మనకి ఇందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్ ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో ఈ మూడిట్లల్లో ఫస్ట్ 2 చూద్దాం. ఫస్ట్ హైయెస్ట్ ఉన్నది 2 ఉన్నది. సో 2 to the power of 3 ఇంటూ తర్వాత 3 to the power of 1. ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వదాం. ఫస్ట్ 2లో హైయెస్ట్ పవర్ రాసుకుందాం, తర్వాత 3లో హైయెస్ట్ పవర్ రాసుకుందాం, తర్వాత 5లో హైయెస్ట్ పవర్ రాసుకుందాం. సో 2 to the power of 3 అంటే ఇక్కడ రాస్తున్న 2 into 2 into 2 అనమాట. 2 2 4, 4 2 8. సో 8 into 3 into 5. 8 3 ఎంత? 24 into 5. సో 8 3 24 into 5. 5 4 20, 0 2. 5 2 10. 10 plus 2 12. సో ఆన్సర్ వచ్చేసి 120 అండి. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకి ఈ మూడిటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 120. వచ్చేసి మనం లాంగ్ డివిజన్ మెథడ్ చేసుకుందామండి. లాంగ్ డివిజన్ మెథడ్ కూడా మనం 6th క్లాస్లో కానీ 7th క్లాస్లో కానీ అప్ టు 10th క్లాస్ వరకు మనం చేసే ఉంటాం. ఇది కూడా మీకు ఐడియా ఉంటుంది లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఎలా ఉంటుందో. సో ఇది మనం చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్స్ అని రాసుకుందామండి. 8 12 6 4. తర్వాత ఫస్ట్ ఎప్పుడైనా డైరెక్ట్ పోవద్దండి. ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయాలి. 2 తర్వాత 2తో పాసిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి, తర్వాత 3తో పాసిబుల్ అయితే చెక్ చేసుకోవాలి, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6 అట్లా పోవాలండి. ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 4 8, 2 6 12, 2 3 6, 2 2 నెక్స్ట్ 2 2 4, 2 3 6. ఇక్కడ 3 ఉందిగా, ఇక్కడ 2 టేబుల్లో 3 రావట్లేదు కాబట్టి 3 యాస్టీజ్ ఇట్లనే రాసుకోవాలండి. 2 1 2, మళ్ళీ తర్వాత 2 1 2. 2 టేబుల్లో 3 రావట్లేదు కాబట్టి 3 యాస్టీజ్గా రాసుకోవాలి. 1. తర్వాత నెక్స్ట్ 2 టేబుల్లో ఏం లేవు. సో నెక్స్ట్ 3 1, ఈ 1 యాస్టీజ్గా రాసుకోవాలి. 3 1 1. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీటన్నిటి మనం మల్టిప్లై చేయాలండి. ఎన్ని 3లు ఉన్నాయి? 1 2 3. సో 2 into 2 into 2 into 3. సో ఇది మొత్తం మనం మల్టిప్లై చేస్తే 2 2 4, 4 2 8, 8 3 24. ఇందాకలా మనం ఇదే క్వశ్చన్ ఇందాకలా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసామండి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా మనకి ఎల్సిఎం వచ్చేసి 24 అండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ లాంగ్ డివిజన్ మెథడ్లో కూడా మనకి ఎల్సిఎం వచ్చేసి 24 అండి. షార్ట్ కట్ మెథడ్ అంటే ఏం లేదండి, ఇది చాలా ఈజీ మెథడ్ అండి. సో మీకు ఇప్పుడు నేను చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 12 6 4. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ప్రైమ్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రైమ్ నెంబర్ లేకపోయింది అనుకోండి, ఇప్పుడు ఇలా ప్రైమ్ నెంబర్ ఉందా? లేదు. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంది? 12. మనకి 12 ఈ పక్కకు రాసుకోండి. సో ఇక్కడ 12 మనకి అన్నిట్లలో పోతుందా అంటే 8 టేబుల్లో 12 ఉంటుందా? 6 టేబుల్లో 12 ఉంటుందా? 4 టేబుల్లో 12 ఉంటుందా? ఉండట్లేదు. సో దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇంటూ చేయాలి. ఇంటూ 2 ఎత్తే ఎంత అవుతుంది? 12 2 24. 24 మనకి 4 టేబుల్ ఉంటుంది, 6 టేబుల్ ఉంటుంది, 12 టేబుల్ ఉంటుంది, 8 టేబుల్ ఉంటుంది. సో దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకి 24. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందామండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 12 6
24 8. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత 24 పక్కకు రాసుకుందాం. సో ఫస్ట్ ప్రైమా కాదా చెక్ చేసుకోవాలి, ఇలా ప్రైమ్ నెంబర్ ఉందా కాదా చెక్ చేసుకోవాలి. తర్వాత హైయెస్ట్ నెంబర్ రాసుకోవాలి 24. దాని తర్వాత ఏముందండి 24 12 టేబుల్ వస్తుందా వస్తుంది, 6 టేబుల్ వస్తుందా వస్తుంది, 24 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ వస్తుంది. సో ఇదే దాని ఆన్సర్ వచ్చేసి ఇదే, అంటే దాని ఎల్సిఎం వచ్చేసి 24. సో మనం ఇంకోటి చూసుకుందామండి 12 3 9. సో ఇందులో ప్రైమ్ ఉందా, ఇందులో ప్రైమ్ నెంబర్ ఉందా, ఇందులో ప్రైమ్ నెంబర్ ఏముంది 3 ఉంది. సో హైయెస్ట్ నెంబర్ ఎంత 12 ఇంటూ ఈ ప్రైమ్ నెంబర్ రాసుకోవాలి. 3 2 6, 3 1 3. సో 36 అండి, దీని యొక్క ఎల్సిఎం 36. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. 3 11 12. సో ఈ 3 11 12 మనకు హైయెస్ట్ నెంబర్ ఎంత 12. ఇలా ప్రైమ్ నెంబర్ ఉందా లేదా, ఉంది 11. సో 12 ఇంటూ 11 ఆన్సర్ వచ్చేసి మనకి 132. సో దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకి 132. ఇదే అండి షార్ట్ కట్ మెథడ్, అంటే చాలా ఈజీ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినది అనుకోండి, ఆ నెంబర్లో మనకి ప్రైమ్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైమ్ నెంబర్ లేకపోయింది అనుకో, అందులో హైయెస్ట్ నెంబర్ను మనం పిక్ చేసుకోవాలి. ఆ హైయెస్ట్ నెంబర్లో మనకి ఇచ్చిన మిగతా నెంబర్లలో మల్టిపుల్ అవుతుందా కాదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కాకపోయింది అనుకో, హైయెస్ట్ నెంబర్ ఇంటూ 2 చేయాలి. తర్వాత ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ మళ్ళీ మల్టిపుల్ అవుతుందా కాదా చెక్ చేసుకోవాలి. రాకపోయింది అనుకో, మళ్ళీ వచ్చిన వాల్యూ ఇప్పుడు ఒకవేళ ఈ 24 ఇలా కూడా లేకపోయింది అనుకోండి, ఈ 24 ఇంటూ 2 చేయాలి. మళ్ళీ ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ ఇల్లు ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. మల్టిపుల్ అవుతుందా కావట్లేదా చెక్ చేసుకోవాలి అన్నిటితోటి. కాకపోయింది అనుకో, మళ్ళీ వచ్చిన వాల్యూ ఇంటూ 2 చేయాలి. ఒకవేళ ఇచ్చిన దాంట్లో ప్రైమ్ నెంబర్ ఉందనుకోండి, ఇప్పుడు ఇందులో ప్రైమ్ నెంబర్ ఉంది, ఆ ప్రైమ్ నెంబర్ ఇంటూ హైయెస్ట్ వాల్యూ చేయాలి. ఇక్కడ మేము చూసుకున్నాం హైయెస్ట్ వాల్యూ ఇంటూ 3 ప్రైమ్ నెంబర్ చేయాలి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే హైయెస్ట్ వాల్యూ ఇంటూ ప్రైమ్ నెంబర్ 11 చేయాలి. సో అదే దీని యొక్క ఎల్సిఎం అనమాట. సో ఐ హోప్ ఇది మీకు నేను అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇందులో ఒక 3 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఐ హోప్ నేను మీకు ఎల్సిఎంని ఎలా సాల్వ్ చేయాలి, నార్మల్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి, డివిజన్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలని చెప్పా. సో అవి మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇక 3 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడితో ఎల్సిఎం అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను మీకోసం నెక్స్ట్ వీడియోలో హెచ్సిఎఫ్ని ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్కట్లో ఎలా సాల్వ్ చేయాలి, నార్మల్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గాయ్స్, నేను మీకోసం అనేది నా టైంని అనేది ఇన్వెస్ట్ చేసి మీకోసం వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందలా ఏం లేదండి. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.